ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారం అండి. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి రేపు సోమవారం జూన్ 22వ తారీఖున ద్వాదశ రాశుల్లో తన సంచారాన్ని చేస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం చేత ఈరోజు కుంభరాశి వారికి జన్మ జాతకంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే మీరు ఎటువంటి పరిహారాలను ఈరోజు చేసుకుంటే మీకు సోమవారం ఏ విధంగా కలిసి రాబోతోంది, అలాగే ఈ దేవత ఆరాధన మీకు మరింత శుభాలను సోమవారం ఇవ్వబోతుంది అనే పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఈ 2026వ సంవత్సరం జూన్ 22వ తారీఖున సోమవారం రోజున కుంభరాశిలో పుట్టిన వారికి పూర్తి ఫలితాలను చూసుకుంటే కనుక రేపటి రోజు కుంభరాశి వారికి ఆర్థిక పరమైన విషయాల్లో చాలా సంతృప్తికరంగా ఉంటుంది. రేపు మీ ఆదాయం మరింతగా రెట్టింపు అవుతుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలు చేసేవారికి అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సోమవారం మీకు చాలా విధాలుగా మంచి రోజు అని చెప్పుకోవాలి. మీరు చేసే ప్రతి పని కూడా దిగ్విజయంగా ఆ శివయ్య అనుగ్రహంతో మీరు ఖచ్చితంగా మీ పనులను పూర్తి చేసుకుంటారు. ముఖ్యంగా సోమవారం రోజున కుంభరాశి వారికి అద్భుతమైన ఆదాయ మార్గాలు తెలుసుకుంటాయి. డబ్బులు సంపాదించడానికి పలు మార్గాలు మీ కళ్ళ ముందుకు వస్తాయి. ముఖ్యంగా మీరు ఏ పని చేసినా కూడా ఆ పనులన్నీ కూడా డబ్బుతో ముడిపడే విధంగా ప్రతి వ్యవహారం మీకు కనిపిస్తుంది. ఇక ఈరోజు కుంభరాశి వారికి మీకు గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి దూరం అవుతాయి. అలాగే ఈరోజు మీరు కొన్ని పనుల్లో మీకు కొంచెం ఆటంకాలు ఏర్పడినా చిట్ట చివరికి ఆ పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి. అలాగే సోమవారం రోజున కుంభరాశి వారు దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. అలాగే మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే సమయంలో మీరు మాత్రం మీ కుటుంబ సభ్యులతో చర్చించి ఒకటికి పలుమార్లు ఆలోచించిన తర్వాతనే మీరు ఆ నిర్ణయాన్ని తీసుకోండి. ఎందుకంటే లేనిపోని సమస్యలు వస్తాయి కాబట్టి ముందుగా మీ కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాతనే మీ తీసుకునే నిర్ణయం చాలా బాగుంటుంది. అలాగే కుటుంబపరమైన విషయాల్లో మీరు తొందరపడి ఎవరికి మాట ఇవ్వవద్దు. ఎందుకంటే ఈ విధంగా మీరు తొందరపడి మీ కుటుంబంతో చర్చించకుండా మాటలు ఇస్తే మాత్రం మీరు మాట తప్పిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీకు ఈ విషయంలో జాగ్రత్తలు వహించండి. ఇక కుంభరాశికి చెందిన ఉద్యోగస్తులకు రేపు మీరు పనులు చేసే కార్యాలయంలో మీ తోటి సహోద్యోగులతో ఏమైనా గతంలో విభేదాలు ఉంటే అవి తొలగిపోతాయి. మీరు మీ సహోద్యోగులతో కలిసి మీకు అప్పగించిన పనులను ఇన్ టైంలో పూర్తి చేసుకుంటారు. ఇక మీ పై అధికారులు మీ పనితీరుకి మెచ్చి వారు ఇంప్రెస్ అవుతారు. మీకు గతంలో రావాల్సిన ఏమైనా ఎర్రర్స్ ఉంటే అవి మీకు సఫలీకృతం అవుతాయి. అలాగే మీ జీతాలు పెరుగుతాయి. మీకు ప్రమోషన్ వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక కుంభరాశికి చెందినటువంటి స్త్రీ పురుషులకు కుటుంబంలో మీకు మంచి ఆదరణ లభిస్తుంది. భార్యాభర్తల మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. అలాగే పిల్లలు మీ మాట వింటారు. చదువుల్లో ముందు వరుసలో ఉంటారు. ప్రతి సమస్య కూడా మీకు పరిష్కార దిశగా మీ కళ్ళ ముందుకు వస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా కుంభరాశి వారికి రేపు సోమవారం ఆ శివయ్య అనుగ్రహంతో మీకు అన్ని విధాలుగా కలిసి వచ్చే రోజు. కాకపోతే మీరు మాత్రం మేము చెప్పిన కొన్ని నియమాలు పాటించండి. ఇక కుంభరాశి వారు రేపు సోమవారం రోజున మరిన్ని ఫలితాల కోసం మీరు శివయ్యను మీ మనస్సులో స్మరించుకోండి, లేదా మీ కులదైవాన్ని మీరు మీ మనస్సులో ప్రార్థించుకుంటూ మీ పనులను చేసుకోండి. ఈ విధంగా మీరు చేస్తే మీకు సోమవారం మరింత శుభప్రదంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.